కెమెరాదారి, కలందారి, పుస్తకదారి, ఇలా మీడియా బార్బరికుడిగా మా సినిమాని చాలా ముందుకు తీసుకెళ్లారు. సో మీడియా ఈజ్ బార్బరిక్ అని చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు విజయవాడ కానీ, వరంగల్ కానీ అండ్ హైదరాబాద్, సో 4 ప్రీమియర్ షోలు రెస్పాన్స్, ట్రెమెండస్ రెస్పాన్స్. అది నేను ఎలా చెప్పాలంటే, ఒక అతనైతే ఒక 400 రూపాయలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టి, వర్త్ వాచ్ అండి, నేను బయట కూలీ కోసం వచ్చాను, ఈ జనం చూసి టికెట్ అడిగాను, టికెట్ లేదన్నారు. నేను మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, పర్లేదు లోపలికి వెళ్ళండి అంటే వచ్చాను, వర్త్ వాచ్ అన్నారు. 400 రూపాయలు నా చేతిలో పెట్టారు. నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయాయి. సో అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఈ సినిమా మీరు థియేటర్కి కానీ వస్తే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అలా డిసప్పాయింట్ చేసినట్టే అయితే మీరు నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ 9849928608. మీ ముందుకే వస్తా. నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఈ సినిమా ఒక చెస్ గేమ్ లాగా ఉంటుంది. ప్రతి సీను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. మీ ముందుకే వస్తా, మిమ్మల్ని బాధ పెట్టను. ఎందుకంటే మీరు కొట్టడం కాదు, మీ చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటాను. అది నా ఛాలెంజ్. అంత గట్టిగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మీరు థియేటర్కి రావాలి. థియేటర్కి వస్తేనే ఈ సినిమా బలం ఏంటో తెలుస్తుంది. కంటెంట్ ఉన్న ఫిల్మ్స్ మీరు ఆదరిస్తారు, ఎప్పటికీ అది నాకు తెలుసు. కానీ ఈ సినిమా మీ వరకు ఎంతవరకు రీచ్ అయ్యింది? రీచ్ కాకపోతే మీరు 10 మందికి చెప్పండి సినిమా చూసి. ఖచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే తీరుతుంది, నో డౌట్. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, మీ ముందుకు వచ్చి నిల్చొని మిమ్మల్ని బాధ పెట్టకుండా చెప్పాను కదా. థ్యాంక్ యూ. 29 రిలీజ్ అవుతుంది సినిమా. హ్యూజ్ మంచి థియేటర్స్, మీ నియర్ బై థియేటర్స్ ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి. ఈ ట్రెమెండస్ ఈ 4 షోస్ వల్ల రెస్పాన్స్ బాగా వచ్చి మంచి థియేటర్లు ఇచ్చారు. సో నైజాం డిస్ట్రిబ్యూటర్స్, మైత్రి మూవీస్ కానీ, అలాగే ఆంధ్ర సీడెడ్ డిస్ట్రిబ్యూటర్స్, గీత అండ్ సోపన్ గారు సీడెడ్, గీతా 3, వీర్రాజు గారు వైజాగ్, ఇలా ముందుకు చాలా మంది ఉన్నారు. నాకు ఇప్పుడు పేర్లు టకటక నేను చెప్పలేకపోతున్నాను. సో వాళ్ళందరికీ నిజంగా ధన్యవాదాలు. సినిమా పాజిటివ్ టాక్ ప్రీమియర్స్తో రావడంతో సురేష్ గారు ఒక్కసారి మీరు నేను సినిమా చూసి వచ్చి, ఈ సినిమా ఇది వన్ కైండ్ ఆఫ్ మరో మహారాజా అవుతుంది అన్నారు. ఐఎమ్ సో హ్యాపీ సార్. ఇది ఆడియన్కి ఇది రీచ్ అవ్వాలి సార్, రీచ్ తీసుకోవాలి. మీడియా ఇది జనాల్లోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 29th థియేటర్స్లో కలుద్దాం. మీ అందరు ప్రతి థియేటర్కి నేను వస్తాను, ఇంటర్వెల్కి వస్తాను, క్లైమాక్స్కి వస్తాను. నేను తప్పు చేస్తే మీ చెప్పు రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. Yesterday I watched the film in Hyderabad. I am very happy because the audience enjoyed the movie very much. And main thing, see our producer's face, Vijay Paul Garu. He is very happy and the distributors are very happy. That is our happiness. Audience enjoying the movie each and every moment. So definitely this film will going to be a very big hit, and it will open a new gate for the different kind of the directors who have a different kind of thoughts will definitely come to the cine field because of the tremendous idea of our director Mohan Garu, and all the artists did extremely well. So I am very glad and I am very confident about this film. Thank you very much. అందరికీ నమస్తే అండి. ఒక బ్యూటిఫుల్ సినిమాలో ఒక పార్ట్ అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నాను. త్రిభానదారి బార్బరిక్ రేపు థియేటర్స్లో మిమ్మల్ని అందరినీ అలరించడానికి సిద్ధమైందండి. ఆల్రెడీ మేము సీక్రెట్ ప్రీమియర్స్ అంటూ, జనరల్గా ప్రీమియర్స్ అంటే మనము సినిమా సర్కిల్లో డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళకే వేస్తాము. కానీ మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేశామండి. విజయవాడలో, వరంగల్లో, హైదరాబాద్లో 2 చోట్ల మేము అంటే జనరల్ ఆడియన్స్కి, ప్రేక్షకులే మా దేవుళ్ళు అంటాం కదండి, ప్రేక్షకులే దేవుళ్ళు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి సినిమా చూపిద్దామని మేము ఫ్రీ షోస్ వేసాము. సో చూసిన వాళ్ళందరూ
అంటే స్పెల్ బౌండ్ అయిపోయి చాలామంది కళ్ళల్లో యూనో కన్నీరు యూనో నిండిపోయిన గుండె అలా వాళ్ళు మమ్మల్ని అప్రిషియేట్ చేసిన విధానము, కొన్ని సీన్స్కి చప్పట్లు కొట్టిన విధానము, అండ్ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఎంటైర్ థియేటర్ యూనో వాజ్ క్లాపింగ్. మాకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో మాటల్లో చెప్పలేను. సో రేపు సినిమా రిలీజ్ అవుతోంది. మీరందరూ ఒక బ్యూటిఫుల్ అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమానండి. మిమ్మల్ని అందరినీ డెఫినెట్గా ఆలోచింపజేస్తుంది, ఎంటర్టైన్ చేస్తుంది. మీరందరూ యూనో పైసా వసూలు ఫీల్ అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక మంచి సినిమా చూసాము ఇన్ని రోజులకి మనకి తెలుగు సత్తా చాటుతూ యూనో ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో ఒక సినిమా వచ్చిందని మీరు గర్వంగా చెప్పుకుంటారు. అలాంటి ఒక సినిమా, ఆ సినిమాలో మేమందరం ఉన్నందుకు చాలా చాలా సంతోషపడుతున్నాను. అండ్ సత్యరాజ్ సార్తో స్క్రీన్ షేర్ చేసుకోవడము, అండ్ ఇంత ఎక్స్ట్రాడినరీ బ్రిలియంట్ టీమ్తో వర్క్ చేయడము, అండ్ మా ప్రొడ్యూసర్ గారి గురించైనా ఈ సినిమా 1000కి నేను 1000 ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఒక మంచి సినిమా చెయ్యాలి అన్న థాట్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్ సక్సెస్ని సాధిస్తే చాలామందికి యూనో చాలా పొటెన్షియల్ ఉన్న ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి మరొక జన్మ అంటూ ఇచ్చిన వాళ్ళు అవుతారండి. అండ్ మన దగ్గర ఉన్నటువంటి పుష్కలమైన అబండెంట్ టాలెంట్కి కూడా ఆపర్చునిటీస్ లభిస్తాయి. అండ్ వారు కూడా సినిమా జస్ట్ ఏదో చేసేయాలి, డబ్బులు సంపాదించాలని కాదండి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, విలువలున్న సినిమా తీయాలి, అద్భుతమైన సినిమా తీయాలి, మన యూనో స్టోరీ టెల్లింగ్లో ఒక డిఫరెన్స్ చూపించాలి, ఒక మార్క్ వేయాలి అన్న థాట్ ఉన్నటువంటి వ్యక్తి మా డైరెక్టర్ సార్. కూడా ఎంత ప్యాషన్ ఉందో మాటల్లో చెప్పలేనండి. ఇట్స్ హిస్ బేబీ. చాలా కష్టపడి చేశారు సినిమా, అండ్ మేమందరం చాలా కష్టపడి చేశాము అండ్ ఇష్టపడి చేశాము. మిమ్మల్ని అందరినీ మెప్పించే సినిమా అవుతుంది, మీరందరూ గర్వించే సినిమా అవుతుంది. సినిమా చూసిన తర్వాత ఇదిరా సినిమా అంటే అని మీరు ఖచ్చితంగా అంటారు. సో డెఫినెట్గా మీరు థియేటర్లో చూడాల్సిన సినిమా అండి, మీరు ఓటీటీ దాకా వెయిట్ చేయదు. మా రిక్వెస్ట్ అంతా ఒకటే, మంచి సినిమా, కానీ మంచి సినిమా ముందుకు వెళ్ళాలంటే ప్రేక్షకుల ఆదరణ థియేటర్ దాకా వచ్చినప్పుడే ఉంటుందండి. సో జస్ట్ 1-2 months అయిపోతే చాలు మళ్ళీ ఓటీటీకి వస్తుంది కదా అని వెయిట్ చేయకుండా దయచేసి థియేటర్స్కి రండి, ఎంజాయ్ ద మూవీ. ఎందుకంటే మా రమేష్ గారి సినిమాటోగ్రఫీ ఎంత అద్భుతంగా ఉందో, మీరు అది సినిమా థియేటర్లో కూర్చుని చూస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ యూనో మా అందరి ఎఫర్ట్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి. యూ విల్ relish it to the health. So please enjoy the movie in theaters. రేపు వస్తుంది, మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు మేఘనా సునీల్. 29th August మా సినిమా త్రిభానదారి బార్బరిక్ రిలీజ్ అవుతుంది. మొన్న మేము వరంగల్ అండ్ విజయవాడలో సీక్రెట్ ప్రీమియర్స్ చేసినప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ అయితే చాలా అంటే చాలా బాగుండింది. మా ఎనర్జీని ఇంకా చాలా బూస్ట్ చేశారు. మాకు ఏదైతే టెన్షన్ ఉండిందో ఆ టెన్షన్ అంతా తగ్గిపోతూ ఎగ్జైట్మెంట్ పెరిగింది, మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఈ సినిమా మీరందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా, ఏ ఏజ్ గ్రూప్ అయినా కనెక్ట్ అయ్యే సినిమా. సో మా సినిమా వచ్చినప్పుడు మీరు అందరూ చూడాలని, మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు మై రోల్, నిధి అన్న క్యారెక్టర్ నేను ఫ్యూచర్లో ఇంకా ఏ క్యారెక్టర్స్ చేసినా ఈ రోల్ మాత్రం నాకు చాలా అంటే చాలా స్పెషల్. అండ్ ఇంత మంచి రోల్కి నన్ను నమ్మి ఇచ్చినందుకు మోహన్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే విజయ్ పాల్ రెడ్డి సార్ థ్యాంక్ యూ సో మచ్. రమేష్ సార్ మీరు చాలా అంటే చాలా బాగా చూపించారు స్క్రీన్ మీద, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సార్ మీరు యూఆర్ సచ్ అ బిగ్ యాక్టర్, మీతో వర్క్ చేయడం అంటే నేను స్టార్టింగ్ చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను, బట్ యూ మేడ్ ఇట్ వెరీ ఈజీ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ సాంచి దీది, వశిష్ఠ అన్న, క్రాంతి అన్న, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అ గుడ్ కో యాక్టర్స్. సో 29th August మూవీ రిలీజ్ అవుతుంది. మీ అందరి సపోర్ట్ మాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ డూ వాచ్ ఆ ఫిలిం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా నేను ఈ స్టేజ్ మీద ఇక్కడ నిలబడడానికి నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంత పెద్ద మహామహుల మధ్యలో నేను నా ఫస్ట్ సినిమాని ఇంత మంచి క్యారెక్టర్ పర్ఫామ్ చేయడానికి నాకు అన్ని విధాలుగా నన్ను ఇంప్రూవ్ చేస్తూ నా నుండి అద్భుతమైన పర్ఫార్మెన్స్ రాబట్టిన మా డైరెక్టర్ మోహన్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. నిన్న ప్రీమియర్ చూసిన తర్వాత అందరు యాక్టర్స్, ఇంత పెద్ద మంది యాక్టర్స్ ఉన్న నన్ను వాళ్ళ మధ్య రికగ్నైజేషన్ వచ్చేలా చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ మై టీమ్, టోటల్ టీమ్కి సత్యరాజ్ సార్ గారికి, ఉదయభాన్ గారికి, వశిష్ఠ గారికి, మేఘన, సాంచి, మా డిఓపి, ద ఫుల్ అథెంటిక్ పిక్చరైజేషన్ ఇచ్చిన రమేష్ గారికి, అండ్ మా మ్యూజిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్కి చాలా చాలా థ్యాంక్స్.
ఇటువంటి అవకాశం ఒక కొత్త యాక్టర్కి రావడం చాలా అదృష్టం, అది నాకు దక్కింది. అండ్ నిన్న మొన్న ప్రీమియర్ జరిగాయి, సో వాటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అదంతా సోషల్ మీడియాలో చూసిన వాళ్ళందరూ ఇంకా ఎగ్జైట్ అవుతున్నారు. సో ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి రేపటి కోసం. ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. అండ్ మా మూవీ ఎందుకు చూడాలి? ఫస్ట్ థింగ్, నిన్న మొన్న చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారానో ఏదో రకంగా చూశారు. కొందరు ఫ్రెండ్స్ వచ్చి చూశారు, ఎగ్జైట్ అయ్యారు, ఇంకా కొందరు చెప్పారు. కానీ ఇంకా చూడని వాళ్ళు, రేపటి నుండి చూడని వాళ్ళు ఎందుకు చూడాలి అని మీకు క్వశ్చన్ రావచ్చు. ఎందుకనంటే ఇందులో థియేటర్కి పరిగెత్తుకుంటూ వచ్చే అంత స్టార్స్ లేరు. వీ హ్యావ్ స్టార్స్, అందరు స్టార్సే, ద బెస్ట్ పర్ఫార్మర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. బట్ ఫస్ట్ డే మార్నింగ్ షోకి ఆర్ బెనిఫిట్ షోకి టికెట్లు తెగేంత స్టార్స్ లేకపోవచ్చు. బట్ మా దగ్గర కంటెంట్ ఉంది. మా దగ్గరికి ఎందుకు రావాలి అని అనుకున్నప్పుడు మా దగ్గర 300-400 రూపీస్ టికెట్ పెట్టేంత ప్రైస్ లేదు. జస్ట్ వీఆర్ అఫోర్డింగ్ 150 రూపీస్. మా ప్రొడ్యూసర్ గారు తీసుకున్న డెసిషన్, ఎందుకనంటే ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన మూవీ ఇది. ఈ రోజులలో ఫ్యామిలీ మొత్తం థియేటర్కి రావాలి అంటే ఎఫోర్డ్ చేయలేకపోతున్నారు. సో ఆయన తీసుకున్న డెసిషన్, డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి ఆయన నా సినిమా ఒక ఫ్యామిలీ మొత్తం చూడాలి అనే డెసిషన్తో తక్కువ ప్రైస్కి తీసుకొస్తున్నారు. ఫ్యామిలీ మొత్తం చూడండి, యూ విల్ ఎంజాయ్, యూ విల్ బి థ్రిల్డ్ అండ్ యూ విల్ బి ఎమోషనల్. అండ్ ఫైనల్లీ మా సినిమా ఎందుకు చూడాలి? నేను ఒక రకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ వర్త్ వాచ్ బార్బరిక్. ఈ రోజుల్లో చూస్తున్నామండి, మనము ఓటీటీలలో వేరే లాంగ్వేజ్లలో మూవీస్ చూస్తున్నాము, అద్భుతంగా ఉన్నాయి అనుకుంటున్నాము. తెలుగులో ఎందుకు రావట్లేదు, తెలుగులో డేర్ చేయట్లేదు అనుకుంటున్నాము. బట్ వీ మేడ్ ఇట్. నిన్న మొన్న ప్రీమియర్స్లో అది ప్రూవ్ అయింది. ప్లీజ్ మీరు చూసి మీ రివ్యూని కూడా అంతే నిక్కచ్చిగా చెప్పండి. సో మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ఇప్పుడు ఆయన ఎంత కరాఖండిగా ఆయన వాళ్ళని ఏం చేయాలో చెప్పారో అదే ప్రూవ్ అవుతుంది. అంటే కొట్టుకోవడం కాదు, సినిమా అంత అద్భుతంగా వచ్చింది, వాళ్ళు అందుకని అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. ప్లీజ్ వాచ్ బార్బరిక్. ఇట్ ఈస్ వర్త్ వాచ్ ఫర్ యువర్ మనీ. థ్యాంక్ యూ. ఇది యాక్చువల్గా నాది ఫస్ట్ ప్రొడక్షన్ అంటే నాకే నమ్మకంగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్చువల్గా అంటే నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ నేను జెన్యున్గా హార్ట్ఫుల్గా ఈ సినిమా తీశానండి. ఈ సినిమా బాగా రాకపోయి ఉంటే అసలు నేనే రిలీజ్ చేసేవాడిని కాదు. నేను అట్లా అంటాను, ఎందుకంటే నేను ఆడియన్స్ మీదకి ఏదో కంటెంట్ వదిలేసి నా సినిమా మీరు చూడాలి అని నేను రుద్దే టైప్ అయితే కాదండి. అందుకనే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు జెన్యున్గా పనిచేసింది కాబట్టి నేను హానెస్ట్గా చెప్తున్నా, ఇది అంతే జెన్యున్గా వచ్చింది. సో నా సినిమా కాస్ట్ 150 రూపాయలేనండి. అది ఎవరైనా ఎఫర్ట్ చేసేదే. ప్రతి ఫ్యామిలీకి నేనే చెప్పాను 150 రూపాయలు దాటించచ్చు సార్ అని మిగతా డిస్ట్రిబ్యూటర్లందరికీ. సో అది ఇప్పుడు అవుతుంది. అండ్ ఈ రోజులలో ఏంటంటే నా సినిమా బాగాలేకపోతే నేను మీకు రిటర్న్ డబ్బులు ఇస్తా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను ఫ్రీగా చూపిస్తా అంటే నాకు డబ్బులు ఇచ్చిపోయారు. అక్కడే నేను సక్సెస్ అయ్యాను. అది నాకు ప్రైస్లెస్ లాగా అనిపించింది. సో నేనేమంటున్నా అంటే ఉన్న ఫ్యామిలీ అది ఇది నేను ఫ్యామిలీ కోసం తీసిన నీట్ అండ్ క్లాస్ ఫిల్మ్ అండి, థ్రిల్లర్ ఫిల్మ్. ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, ఇంట్లో ఎట్లాంటి కూడా డిస్కంఫర్ట్స్ ఉండవు. అసలు ఆ కైండ్ సినిమాలు నేను తీయను కూడా. ఇది ఈరోజు నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇది అంత నీట్ అండ్ క్లాస్గా వచ్చిన ఫిల్మ్. మీకు ఎక్కడ ప్రొడక్షన్ వైజ్ కానీ, ఫోటోగ్రఫీలో కానీ, బీజిఎంలో కానీ, సాంగ్స్లో కానీ ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టే అంశమే ఉండదు కంటెంట్లో కానీ. సో 150 రూపాయలు అయితే వర్త్ అండి. ఎవరైనా వచ్చి చూడొచ్చు, మాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐఎమ్ గెటింగ్ నర్వస్ బికాజ్ ఐఎమ్ ట్రైంగ్ టు స్పీక్ ఇన్ తెలుగు. నా పేరు సాచి రాయ్. మీరు అందరూ బాగున్నాను అని ఆశిస్తున్నాను. డోంట్ లాఫ్. నేను ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది. మన టీంలో ప్రతి ఒక్కల తన 100% ఇచ్చి ఈ సినిమా తయారు చేశారు. ఈ జర్నీ చాలా చాలా ఆనందంగా అనిపించండి. మా ప్రొడ్యూసర్స్కి, నా టీమ్కి మరియు మీ అందరికీ ఆడియన్స్కి హృదయపూర్వక ధన్యవాదములు.
అండ్ దయచేసి మా సినిమా త్రిబాణధారి బార్బరిక్ని థియేటర్స్లో చూసి అండ్ మీ ప్రేమ మరియు ఆశీర్వాదం ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీబడి. ఫిలిం చాలా అద్భుతంగా వచ్చిందని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. యాజ్ ఎ టెక్నీషియన్గా, యాజ్ ఎ ఆడియన్గా కూడా చెప్తున్నాను. నేను కూడా ప్రీమియర్ షోకి వెళ్ళాను. వరంగల్ అండ్ విజయవాడకి వెళ్ళలేకపోయా బికాస్ ఆఫ్ షూటింగ్. నేను అది చూశాను, చాలా హ్యాపీగా ఉంది. సార్ విజయపాల్ రెడ్డి ఒకసారి రండి సార్. చాలా మట్టుకి ఓటీటీలో అన్ని ఫిల్మ్ చూస్తూ ఎంకరేజ్ చేస్తూ హ్యాపీ ఫీల్ అవుతూ ఇలా కదా సినిమా తీయాలి, ఇది కదా కంటెంట్ అనుకునే టైంలో ఒక కంటెంట్ సెలెక్ట్ చేసిన ఫస్ట్ స్టార్ ఇతను. సెకండ్ స్టార్ దాన్ని నాకు ఇచ్చి నా ద్వారా సినిమాగ్రఫీ చేయించిన లక్కీ పర్సన్ నేను. ఆ లక్ నాకు క్రియేట్ చేసింది మోహన్. సో వితౌట్ దిస్ గైస్ ఈ సినిమా లేదు. ఎనీ లాంగ్వేజ్ ఎక్కడ కంటెంట్ సినిమా ఉండాలన్నా కానీ ఇద్దరే స్టార్స్ అండి నా దృష్టిలో. అంటే స్క్రీన్ బిహైండ్ గురించి చెప్తున్నా. బిహైండ్ ద స్క్రీన్ ఇద్దరు స్టార్స్ ఉంటారు, ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్. వాళ్ళు అది ఓకే అని ఫిక్స్ అయితే సత్యరాజ్ సార్, నాలంటే కృష్ణ, ఉదయ్ భాను గారు కంబ్యాక్. థ్యాంక్స్ మేడం. నేను మీకు కంబ్యాక్లో నేను వర్క్ చేయడం అనేది ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. సత్యరాజ్ గారు నాకు లైక్ గ్రాండ్ ఫాదర్ అండ్ ఒక స్టార్. ఎందుకంటే బాహుబలికి నేను వర్క్ చేసా అసోసియేట్గా. ఐ నో సార్ ఇలా టైమింగ్స్ కానీ పంచువాలిటీ కానీ. ఈ ఫిల్మ్లో కూడా డే అండ్ నైట్ వర్క్ చేసిన తన సపోర్ట్ ఉంది. ఎవ్రీడే నైట్ ట్రైన్ షూట్ అట్లా 16 days షూట్ చేసాం. సార్ మాత్రం ఎక్కడ అలసిపోకుండా ఆన్ టైం వచ్చేవాళ్ళు, నైట్ 2:30 వరకు ఉండేసి వెళ్ళేవాళ్ళు. థ్యాంక్ యూ సార్. షూట్ ప్రాసెస్లో మీ ఇబ్బంది పెట్టుంటే. ఆడియన్స్ మాత్రం 100% మీరు పెట్టిన 150 రూపీస్కి వర్త్ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఒక సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్తో బయటకు వస్తారు. ఇది మాత్రం కాన్ఫిడెన్స్గా టీం తరఫున నేను కూడా చెప్తాను. ఐఎమ్ సో లక్కీ టు వర్క్ ఫర్ దిస్ ఫిలిం. నేను పొలిమర్ వేసాను, రజాకర్ వేసాను. అవి ఎంత హ్యాపీనెస్ ఇచ్చినాయో ఇది కూడా అంత హ్యాపీనెస్ ఇచ్చింది. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా సైన్ చేయాలంటే నేను షూట్ చేసినాక ఫిలింలో ఏముందని మళ్ళీ నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఎస్ ఒక మంచి ఫిలిం తీశాను. అది కమర్షియల్గా హిట్ అయిందా లేదా కాదు, మంచి ఫిలిమా కాదా అనేది నేను చూసిన సబ్జెక్ట్ ఉంటుంది. 100% ఈ సినిమా మంచి ఫిలిం నేను సెలెక్ట్ చేసుకొని షూట్ చేసిన అనేది నా ఫిల్మోగ్రఫీలో, నా లైబ్రరీలో, నా హిస్టరీలో ఇది ఉంటుంది ఇప్పటికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్స్ మోహన్ గారు అండ్ ఎవ్రీ టెక్నీషియన్ అండ్ ఆర్టిస్ట్ అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశాను. నా పేరు రాజేష్. నేను అందులో చాలా షోస్ చేశాను టీవీలో. మోర్ దాన్ 1500 or 2000 hours టెలివిజన్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేశాను, ప్రొడ్యూస్ చేశాను, డైరెక్ట్ చేశాను. కానీ మూవీ పరంగా ఇదే ఫస్ట్ మూవీ. అసలు మూవీ ఎందుకు స్టార్ట్ చేశారు? నాకు విజయ్ గారు ఫ్రెండ్. హీఈస్ మై వన్ ఆఫ్ మై గేమింగ్ యాప్కి హీ వాజ్ ఎ ఇన్వెస్టర్. హీఈస్ లైక్ ఫ్యామిలీ. నాకు చాలా రకాలుగా చాలాసార్లు సపోర్ట్ చేశారు. అసలు మూవీ ఎందుకు చేస్తున్నారు అని ఫస్ట్ రోజు అడిగినప్పుడు నేను మాట ఇచ్చానండి అన్నారు. నాకు అప్పుడు మోహన్ గారు కూడా తెలియదు, అసలు మీరు ఎవరో తెలియదు, టీం ఎవరో తెలియదు, ఎవరు ఏమీ తెలియదు. అంటే మాట ఇస్తే అంత నుంచుంటారా అని చెప్పి నేను ఈ మధ్య కాలంలో ఎవరిని చూడలేదు అదర్ దాన్ విజయపాల్ రెడ్డి. నేను ఫస్ట్ చెప్పింది ఏంటంటే, సార్ సినిమా అవసరమా? నేను టీవీ షోస్ నుంచి వచ్చాను, నాకు ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. సినిమా 2% సక్సెస్ రేట్ ఉన్న సినిమా, ఆర్ మేబీ 3%. మీ లైఫ్ హ్యాపీగా నడుస్తుంది. ఇప్పుడు అవసరమా అంటే సింపుల్, నేను మాట ఇచ్చా, ఓకే డన్. ఇప్పుడు ఏంటి, నేను ఆ రోజు ఇన్వాల్వ్ అవ్వలేదు సినిమాలో, నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ నాకెందుకో సమ్ రాంగ్ వేలో వెళ్తుందేమో, కరెక్ట్గా గైడెన్స్ లేదేమో అట్లా అనుకుంటూ ఇన్వాల్వ్ అవుతూ మారుతి గారు ద్వారా వెళ్ళి విజయపాల్ గారిని, మారుతి గారిని అందరినీ కొలాబరేట్ చేసి ఫైనల్గా దీన్ని ఒక మంచి ప్రోడక్ట్గా తేయడానికి నా సాయశక్తిలా ప్రయత్నం చేశాను. ఇప్పుడు ప్రయత్నం అంతా బాగానే ఉంది. దీనికి చాలా రకాలుగా అంటే పంచభూతాలు ఎట్లయితే మాకు సపోర్ట్ చేసినాయో, ఒక సైడ్ మారుతి గారు, ఒక సైడ్ మంచి డిస్ట్రిబ్యూటర్స్, టాప్ క్లాస్ డిస్ట్రిబ్యూటర్స్, మనకు పెద్ద పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు, ఇంకో సైడ్ మీడియా. ఫస్ట్ నుంచి కూడా మాకు మీడియా ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఈ సినిమాని చాలా పాజిటివ్గా వెళ్తుందని మీరు మాకు సపోర్ట్ చేస్తూ, టోటల్ టీమ్, అసలు ఇక్కడ ఉన్న టీమ్, నాకు పంచభూతాల్లో ఒక టీం యాక్చువల్గా చెప్పాలంటే అంత మంచి టీం. నాకు లాస్ట్ టైం టీజర్ లాంచ్, మొన్న ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా చెప్పాను, మేము ప్రీ రిలీజ్లో చాలా ఉంది మాట్లాడటానికి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మేము ప్రీ రిలీజ్ చేయలేకపోయాము. కానీ ఇక్కడ టీం గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ నా లెజెండ్ సత్యరాజ్ గారి గురించి చెప్పాలి. సార్ మీరెవరు నాకు ఫస్ట్ తెలియదు. నేను సార్ని చాలా ఇబ్బంది పెట్టాను, చాలా కంపెల్ చేసేవాడిని.
కొన్ని వాటిల్లో సార్ అసలు యాక్చువల్గా హీ హ్యాస్ హీ సెట్ ఆఫ్ రూల్స్ బికాస్ హీఈస్ ఎ లెజెండ్ హీఈస్ యాక్టెడ్ సో మెనీ నెంబర్ ఆఫ్ మూవీస్. కానీ సార్ నేను చెప్పిన దానికో కన్విన్స్ అయ్యి వాట్ ఎవర్ ప్రతి దానికి యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్స్ సార్, రియల్లీ థ్యాంక్ యూ సార్, రియల్లీ థ్యాంక్ యూ. ఆ ఏజ్లో 2 o'clockకి 3 o'clockకి షూట్ చేస్తూ రైన్లో అసలు యూ నేమ్ ఎనీథింగ్ హీ డిడ్ ఫర్ అస్. థ్యాంక్ యూ సార్, హ్యాట్స్ ఆఫ్. అండ్ అసలు భానుగారు అయితే నాకు కంప్లీట్ ఫ్యామిలీ అంతే. నాకు ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 years 2005 నుంచి భానుగారు నాకు పరిచయం అనకూడదు, ఫ్రెండ్ సిన్స్ గోల్డ్ రష్. నేను స్టోరీ చెప్పడానికి ఫస్ట్ మా వాళ్ళు క్యారెక్టర్ ఇది అనుకున్నప్పుడు చాలా పెద్ద పేర్లు వచ్చినాయి, వీళ్ళు అనుకున్నాం వాళ్ళు అనుకున్నాం ఇవన్నీ అని చెప్పి. భానుగారు చేస్తే కరెక్ట్గా ఉంటుంది అన్న. ఎవరు మాట్లాడాలి అందరి టీంలో పర్ఫెక్ట్ పేరు సార్ అన్నారు. ఇమ్మీడియట్గా భానుగారి దగ్గరికి వెళ్ళా, నేను చెప్పాను అని చెప్పి ఇమీడియట్గా ముందు నేను చెప్పాననే కాదు డైరెక్టర్ ఆయన మాట, ఆయన చెప్పిన విధానం, స్టోరీ అన్నీ నచ్చి తను చేశారు. ఐఎమ్ సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ సత్యరాజ్ అన్న, సత్యం రాజేష్ అన్న కూడా నాకు ఆల్మోస్ట్ మోర్ దాన్ 15 years నుంచి బాగా క్లోజ్. హీఈస్ ఆల్సో ఫ్యామిలీ. అన్నను కూడా అన్న నాకు మీరు చెయ్యాలి ఇది అని చెప్పి అన్న ఆయన యాక్సెప్ట్ చేశారు. సో అట్లా అందరూ 1 by 1 యాడ్ అయ్యి నాకు క్రాంతి ఇక్కడికి వచ్చాక పరిచయం. క్రాంతి కూడా అంటే మామూలుగా ఫ్యామిలీ అని ప్రతి ఈవెంట్లో అంటూ ఉంటాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత క్రాంతి లైక్ బ్రదర్. ఎవ్రీథింగ్ మేము కొట్టుకున్న ఆఫీస్లో చాలా అరుచుకుంటూ ఉంటాం చాలా విషయాలు. అది చేయలేదు సార్, ఇది చేయలేదు సార్, ఈ మార్కెటింగ్ చేయలేదు సార్, ఆ మార్కెటింగ్ చేయలేదు, కానీ ప్రతిదీ ఫైనల్గా మా సినిమా కోసం. సో థ్యాంక్స్ ఫర్ ది బీయింగ్ సచ్ ఎ బ్రదర్. యు ఆర్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అండ్ మేఘ్నా యాక్చువల్గా ఫస్ట్ 2 వచ్చారు క్యారెక్టర్స్, కానీ తర్వాత మేఘ్నాని చూసిన వెంటనే మా డైరెక్టర్ గారికి ఎస్ షీఈస్ ద వన్, తను మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది మన క్యారెక్టర్కి అని చెప్పి మేఘ్నాని చూస్ చేసుకొని అసలు ఆ ట్రావెల్లో సార్ ఎట్లా ఉందంటే తినేది కదండి ఇది మనకి, ఇంక వేరే వాళ్ళు లేరు అన్న ఫీలింగ్ చేసేది. సూపర్ సాంచి తెలుగు తీసు. సో గుడ్. I don't know how many days you have by heart that dialogue, but you just awesome. Thank you so much. Tanu first because it's a very new to her here. Aina andartho kalusi 1 by 1 నేర్చుకుంటూ now she is a pro right now. Telugulo she is talking like that. She is a pro right now. Thank you. And last mana Vasishtha garu. సో వశిష్ఠ గారు యాక్చువల్గా ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ అని చెప్తాము, కానీ 100% డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన ఇప్పటివరకు చూడలేని విధంగా చేసిన క్యారెక్టర్. ఆయనని ఐ థింక్ ఒప్పించడానికి కూడా చాలా టైం పట్టినట్టుంది మోహన్ గారికి, డెఫినెట్లీ. సో థ్యాంక్ యూ సార్, ఈరోజు రాలేకపోయారు, బట్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు వశిష్ఠ గారు ఆల్సో. అండ్ డిఓపి గారు నాకు ఆల్మోస్ట్ ఆయన కొన్ని ఇయర్స్ నుంచి పరిచయమే. సో మీ అందరూ టోటల్గా ఎప్పటి నుంచో పరిచయమైన స్ట్రాంగ్ బాండింగ్తో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఒక మంచి సినిమా తీయాలి, మంచి కంటెంట్ ఇవ్వాలి, బాగా చూపించాలి అన్న దాంతో వీ స్టార్టెడ్ దిస్ అటెంప్ట్. అలానే ఆర్ట్ డిపార్ట్మెంట్, ఫైట్ మాస్టర్స్, ఎవ్రీబడి అందరూ వాళ్ళ హార్ట్ ఇచ్చారు. సో ఫైనల్గా ఇందాక క్రాంతి చెప్పినట్టు ఎందుకు చూడాలి మా సినిమా, అసలు ఎందుకు చూడాలి? మన అమృతం రావాలన్నా చిలికి అది పర్వతం పేరు మందర పర్వతం చేస్తే కానీ అమృతం రాలేదు. అంత కష్టపడ్డారు రాక్షసులు, దేవతలు, వీళ్ళందరూ. మేము అంతకంటే ఎక్కువ కష్టపడి మీ అందరికీ మంచి కంటెంట్ ఇవ్వాలి అని చెప్పి లిటరల్లీ బ్లడ్ సోలు పెట్టి చేసామండి. సినిమా కష్టాలు ఒక డైలాగ్ ఉంటుంది మామూలుగా జనాల్లో చెప్తూ ఉంటారు, అంటే వాడు ఏమైనా బాధల్లో ఉంటే. మేము ఫైనల్కి వచ్చేసరికి నిజంగా సినిమా కష్టాల్లో ఉన్నాం. ఆ సినిమా కష్టాలు ఎందుకున్నామనేది ఇక్కడ మాకు తెలుసు. లిటరల్లీ విజయ్ గారు ఆయన బ్లడ్ సోలు అన్నీ పెట్టారు, మేము పెట్టాము. ఇంత కష్టపడింది కేవలం ఆడియన్స్ మీ యొక్క ఎప్రిసియేషన్ కోసమే. అండ్ ఇంకొక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. త్రిబాణధారి బార్బరిక్ అనేసరికి అంటే పైనుంచి ఒక గతోత్కట్ సినిమా లాగా ఒక దేవుళ్ళు వస్తారా, లేకపోతే ఎలా వస్తారా, లేకపోతే కలికి లాగా ఉంటుంది అనుకో. మా దాంట్లో అలా ఏమి ఉండదు. ఒక మంచి సస్పెన్స్, గ్రిప్పింగ్, ఎమోషనల్ థ్రిల్లర్, కానీ ఆ క్యారెక్టర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇది మేము చాలాసార్లు చెప్పడానికి ట్రై చేసాము. అది మేబీ కరెక్ట్గా కన్వే అవుతుందా లేదో మాకు అర్థం కావట్లేదు, కానీ చాలా క్లారిటీగా చెప్తున్నాము. డైరెక్టర్ సార్ ఏమైనా తప్పు చెప్తే కరెక్టే కదా మనం చెప్తుంది? కరెక్ట్ చెప్పారు. ఆకాశం నుంచి ఊడిపడ్డాడు, కానీ మనలో ఒక బార్బరిక్ పుట్టుకొస్తాడు. అది కనపడుతుంది థియేటర్లో. సో అది సార్.